శ్రీ గురుభ్యో నమ. నా పేరు ఇడుకుల జనార్దన్. వృత్తి వ్యాపారము. నా హాబీ హిందూ దేవాలయాల్లో ఉన్న విజ్ఞాన శాస్త్ర అంశాలను సేకరించి భక్తులకు తెలియజేయడం. మన యాత్రలు తీర్థయాత్రలో భాగంగా మనకు భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో మనకు కళ్యాణం జరుగుద్ది, రామయ్య కళ్యాణం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ కళ్యాణము మనకు ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయంలో భాగంగా భద్రాచలం నుంచి కోనవరం పోయే రోడ్డులో సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో గుండాల అనే ఊరు ఉన్నది. అది కూడా గోదావరి నది తీరమే. ఈ గుండాల అనే ఊరిలో ఆ గోదావరి తీరంలో మనం ఆ ఇసుక కొంత మేరకు తోడినప్పుడు అక్కడ మనకు వేడి నీళ్ళు వస్తాయి. ఇది ఆదిశేషుడు హోమం చేసిన స్థలంగా మనకు ఇతిహాసాలలో ఉన్నది. అంటే ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయి. ఈ వేడి నీళ్ళు తీసుకుపోయి మనకు రామయ్య అభిషేకం చేసి అప్పుడు కళ్యాణం చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే భూమిలో ఉన్నటువంటి టెక్టానిక్ పొరల వలన ఈ వేడి నీళ్ళు వచ్చే అవకాశం ఉందని మోడర్న్ సైంటిస్టులు అంటున్నారు. ఇప్పుడు మనం చార్ధామ్ పోతాం. చార్ధామ్లో భాగంగా మనకు కేదార్నాథ్ పోయేటప్పుడు గౌరీకుండ కాడ, తర్వాత బద్రీనాథ్ దగ్గర ఇలాంటి వేడి నీళ్లు మనం గమనిస్తాం. అట్లాగే మన గయ దగ్గర ఉన్న రాజగిరిలో కూడా, అట్లాగే కలకత్తా దగ్గర ఉన్న బక్రేశ్వర్లో కూడా వేడి నీళ్లు రావడం జరుగుతుంది. ఇలా వేడి నీళ్లు నిరంతరం రావడానికి గల కారణము మన మోడర్న్ సైంటిస్టులు ఏమంటారు అంటే, భూమిలో ఉన్న టెక్టానిక్ పొరల వలన ఇట్లా వేడి నీళ్ళు నిరంతరము వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇది మీరు అక్కడ ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గమనించగలరని మనవి చేస్తున్నాం.